హాయ్ ఫ్రెండ్స్. ఒకరోజు నిద్ర తగ్గినా ఒకరోజు నిద్ర పోకపోతే ఏమవుతుంది? చాలామంది నిద్రని ఇలాగే తేలిగ్గా తీసుకుంటారు. శారీరక ఆరోగ్యానికి ఇది బాగుండాలంటే చక్కని ఆహార నియమాలు పాటిస్తూ మంచి వ్యాయామం చేస్తే చాలనుకుంటారు. కానీ వీటితో పాటు మంచి డయాబెటీస్ ఇన్స్టిట్యూట్ విశ్రాంతికి దీర్ఘకాలిక వ్యాధులకు ఉండే సంబంధం పైన పరిశోధన చేసింది. మనం నిద్రపోకుండా ఉన్నప్పుడు మెదడు మన ఒత్తిడిలో మేమో అనుకుంటుంది. దాన్ని తగ్గించడానికి కార్టిసాల్ అనే హార్మోన్ని మామూలు కన్నా ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇలా ఒకరోజే కదా అని సర్ది చెప్పుకుంటూ మనం పదే పదే నిద్రకు దూరం అవుతూ ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా జనువుతూ చివరికి శరీరంలో కొన్ని వాపులకి కారణం అవుతుంది. మరోపక్క నిద్రలేమితో కణాలు శక్తిని కోల్పోయి ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణాన్ని కూడా కోల్పోతాయి. దాంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దడానికి శరీరం మోనోకాయిల్స్ అనే వ్యాధి నిరోధక కణాలని విడుదల చేస్తుంది. ఈ పరిస్థితి పదే పదే కొనసాగితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ వచ్చి ఉబకాయం, గుండెతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలు రావచ్చట. అందుకే పని ఒత్తిడి, వారాంతం, పార్టీలు అనే సాకులు చెప్పకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా చాలా అవసరం అందరికి ఫ్రెండ్స్ అని పరిశోధనలో తేలింది. ఫ్రెండ్స్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే, కీప్ స్మైలింగ్.